శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇది బోర్డర్‌లోనే సరిపోతుందా? లేకపోతే ఇక్కడ కూడా అన్ని రాష్ట్రాల్లో జరగాలంటారా? నిజంగా అయితే యుద్ధం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ మాక్ డ్రిల్స్ లేకపోతే ఆ మాక్ డ్రిల్ తర్వాత రియాక్ట్ అవ్వాల్సిన పొజిషన్స్ గురించి అందరికీ అవగాహన ఉండటం మంచిదండి. కాకపోతే ఇనీషియల్గా అయితే బోర్డర్స్లో ఎక్కడైతే యుద్ధం ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి. కారణం ఏంటంటే యుద్ధం ప్రారంభం అయ్యేటప్పుడు పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. మొట్టమొదటిగా కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇంటర్నెట్ లాంటి సేవలు, టెలిఫోన్ సేవలు ఇవి పని ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఏదన్నా సైరన్ వస్తే ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకుని ఏ విధంగా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అందరికీ అవగాహన కల్పించాలి. జస్ట్ అలారం సౌండ్ వింటూనే వాళ్ళు బంకర్స్ అందుబాటులో బంకర్స్ ఉంటే బంకర్స్లోకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే మరేదైనా సురక్షిత ప్రదేశానికి వెళ్ళటం కావచ్చు, లేదు అట్లీస్ట్ ప్రమాదం ముంచుకొస్తుందని మిగతా వాళ్ళకి తెలియచెప్పడం కావచ్చు, ఇవన్నీ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్ గురించి అందరికీ అవగాహన ఇవ్వటం అనేది మంచిదండి. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు హిందువుల పైన హిందువులే దాడి. ఇప్పుడు రంగరాజన్ గారి ఇష్యూ తీసుకుందాం. ఓకే, మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆల్రెడీ చూసేది ఏముందండి, దాని మీద మేము ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాం. రంగరాజన్ గారి పైన ఎవడైతే ఉన్మాది దాడి చేశాడో వాడి బృందంతో, అది చాలా దారుణమైన చర్య, చాలా నీచమైన చర్య. అది దానిలో ఇంకెటువంటి సెకండ్ థాట్ లేదు అసలు. ఓకే, అతను కూడా రామరాజ్యం అని చెప్పేసి ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ వేరే జరగటం వల్ల మేము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయండి. ఒకటి, రామరాజ్యం అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి అలా తీసేయలేము, మంచివాడు అని చెప్పేసి లెక్కగట్టేయలేము. ఎందుకంటే ఇదే దేశంలో హిందుత్వ పేరు చెప్పుకుంటూ పనిచేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళు ప్రశాంతత అంటున్నారు, లేకపోతే ఇంకేదో లోక కళ్యాణం అనే పదాలు చాలా వాడుతున్నారు. అందులో బ్రహ్మకుమారి సంస్థను మీరు చూడండి, గీతా జ్ఞానగంగా అని రాంపాల్ అనే ఒకటి చూడండి, త్రైత సిద్ధాంత భగవద్గీత చూడండి, ఇంకా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ నిజంగా హిందుత్వ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వాళ్ళేనా? హిందుత్వ ముసుగులో పనిచేస్తున్న వాళ్ళు. ఇంకా స్వామీజీల సంగతే చూసుకుందాం. జంబూద్వీపం స్వామి అని ఒక అతను ఉంటాడు. అతను హిందుత్వవాది కాదు, హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి. అలాగే అగ్నివేశన్ ఒక అతను ఉండేవాడు. అతను హిందూ ముసుగులో ఉండే ఒక హిందూ వ్యతిరేకి. కేవలం జై శ్రీరామ్ అంటున్నాడనో రామరాజ్యం అంటున్నాడని చెప్పేసి అతన్ని మన ఘాటిని కట్టుకోలేము. అతను ఏదైతే ఇప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తున్నాడో, రంగరాజన్ గారు అమ్మాయిలతో ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, ఓకే, అంటే రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు వీడియోస్ని ఎడిట్ చేసుకుని వాళ్ళు కొట్టినవి కాకుండా మిగతాదంతా ఎడిటింగ్ చేసి పెట్టుకునేంత సమయం వాళ్ళకి దొరికింది. అండ్ అతను అరెస్ట్ అయింది దాడి జరిగిన గంటలో కాదు, దాడి జరిగిన 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత. ఆ తర్వాత వచ్చి పోలీసులు అందరూ సీజ్ చేశారంటే ఇతను ఫోన్. అంటే అప్పుడు దాకా వాళ్ళ వీడియోస్ని ఎవరికి షేర్ చేసుకోకుండా, ఎక్కడికి సేఫ్ చేసుకోకుండా ఆ ఫోన్లో పెట్టి దాచుకున్నాడా భద్రంగా? ఇదంతా నమ్మే మాటేనా? పోనీ అలాగే అనుకుందాం కాసేపు. ఆ జరిగిన తర్వాత అరెస్ట్ మొత్తం 25 మంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదుగా. 12 మందో 15 మందో అరెస్ట్ అయ్యారు. మరి మిగతా వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి నిజంగా ఇతను రాఘవరెడ్డి చేసిన తప్పేం లేదు, ఇదిగో రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళేప్పటికీ రంగరాజన్ గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, దాంతో అతను కొట్టాడు అని చెప్పేసి ఎవరన్నా ఒక్కళ్ళన్నా వచ్చి చెప్పారు 2 నెలలు? 2 నెలల తర్వాత వీర రాఘవరెడ్డి బయటకు వచ్చి ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? అంటే బయటకు వచ్చిన తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చిందో చూసుకుని, దాని ఇంటెన్సిటీ ఎంతో చూసుకుని, దానికి ఎటువంటి కౌంటర్ స్టోరీ అల్లాలి అనేది ఆలోచించి ప్లాన్ చేసుకుని రంగరాజన్ గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పేసి కూర్చున్నాడు. ఇక్కడ హిందువులు ఆలోచించుకోవాలి. కొంతమంది ఎవరైతే ఇంకా అతని మాటల్ని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారో, రంగరాజన్ గారి వయసు సుమారు 70. ఇంతకాలంగా రంగరాజన్ గారు కావచ్చు, వారి తండ్రి గారైన సౌందరరాజన్ గారు కావచ్చు, దేవాదాయ శాఖ మీద ఏ విధంగా పోరాటం చేశారు, అలాగే మిగతా దేవాలయ వ్యవస్థల గురించి ఎంత ప్రయత్నాలు వాళ్ళు చేశారు, చిలుకూరు ఆలయాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి నిల్చున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి. నిన్న మొన్న వచ్చిన ఒకడు నరికేద్దాం పొడిచేద్దాం అంటున్నాడు కాబట్టి వాడు వీరుల్లాగా కనపడుతున్నాడు అంటే అది మీ మానసిక దౌర్బల్యం అంటాను నేను. అంతకుమించి వేరే ఏమీ లేదండి. అండ్ ఇంకోటి, రంగరాజన్ గారి విషయానికి వస్తే చాలామంది ఏమంటారు, రంగరాజన్ గారు ముస్లింలకు ఆవులు ఇచ్చాడు, లేకపోతే ముస్లింల రక్తదాన శిబిరానికి వెళ్ళాడు. అరే ఆయన ఇంకో పద్ధతిలో అందరినీ దగ్గర చేసుకుందామనో, లేకపోతే వాళ్ళ ద్వారా ఇంకేదన్నా ప్రయత్నం చేద్దామని అనుకుని ఉండొచ్చు. కేవలం ముస్లింలకు గోవునిచ్చాడు కాబట్టి ఆయన హిందూ ద్రోహి అనేస్తే ఇంకా దానికి అర్థం లేదు. ఎందుకంటే ఎంతోమంది స్వామీజీలు ఈ రోజున ముస్లింలతోటి సఖ్యంగా ఉంటున్నారు. వాళ్ళ లక్ష్యాలు ఏంటో, వాళ్ళ ఆచరణకి, వాళ్ళ కార్యాచరణ ఏంటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదుగా. ఈరోజు మనం ఈ పద్ధతిలో ఉన్నాం కాబట్టి మన పద్ధతిలోనే ప్రతి వాళ్ళు ఉండాలని మనం కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్ వాళ్ళతో మంచిగా ఉన్నంత మాత్రం వాళ్ళు హిందుత్వానికి ఏమన్నా తిరిగి ద్రోహం చేశారా రంగరాజన్ గారు? వాళ్ళ గుళ్ళో ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకి మీరంతా దర్గాలకు కూడా వెళ్ళండి అని ఆయన చెప్పారా?
ఆయన న్యూ ఇయర్ చేసుకోవద్దనే చెప్తారు, దర్గాలకు వెళ్ళొద్దనే చెప్తారు. ఆయన వ్యక్తిగత పరిచయాలు వేరు, వ్యక్తిగత స్నేహాలు వేరు, ధర్మం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు వేరు. కేవలం అది చేశాడు కాబట్టి వీర రాఘవరెడ్డిని సపోర్ట్ చేస్తాం, లేకపోతే రంగరాజన్ గారిని వ్యతిరేకిస్తాం, రంగరాజన్ గారి మీద దాడిని సమర్థిస్తాము అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి భవిష్యత్తులో ఎవ్వరూ మిగలకుండా పోతారు. ఇలాంటి ఉన్మాదుల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి తేవద్దని హిందువులకి, హిందుత్వవాదులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడిప్పుడే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు ఆ ల్యాండ్ చుట్టూ జరుగుతున్న ఇష్యూ వల్ల ఈ దాడి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. రకరకాల కారణాలు ఉండొచ్చండి. ఇప్పుడు ఆయన పోరాడుతున్నారు, మీరు అన్నారు ఆ గుడి విషయంలో ఆయన పోరాడుతున్నారు, అది కూడా కారణం అయి ఉండొచ్చు అంటున్నారు. ఖచ్చితంగా దాని వెనకాల అది కూడా ఒక కారణం ఉండొచ్చు కాక. అటువంటి కారణాలు ఏ ఉన్నా కూడా సివిల్ వ్యవహారాలకి ఈ దేశంలో మనకు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు ద్వారా తేల్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అదే చేస్తున్నారు ఇప్పుడు ఆయన, అది జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యలో ఒకడు వెళ్ళిపోయి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన వయసు ఎంత, క్షమించాలి, నిజంగా ఆయనకు అటువంటి అలవాట్లు, వ్యసనాలే కనుక ఉంటే 70 ఏళ్లలో ఏ ఒక్కరూ ఆయన కనిపెట్టకుండా ఉండుండేవాళ్ళ. ఓకే. పైగా ఆయన ఆ రోజున ఉదయం 3 గంటలకో 3:30కో కుంభమేళా నుంచి తిరిగి వచ్చారు. కుంభమేళా నుంచి తిరిగి వచ్చి రాగానే 2 అమ్మాయిలు వేసుకుని మందు ముక్క పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కూర్చునేంత ఆరోగ్యము, నాకు తెలిసి అంత స్టామినా ఉండే ఏజ్ అయితే నేను అనుకోవట్లేదు. ఇంతకు మించి నేను మాట్లాడకూడదు, కానీ అంత స్టామినా, అంత వయసు అయితే ఆయనది కాదు. అలాంటి ఆయన మీద వీడు అభండాలు వేస్తున్నాడు అంటే వీడు ఆలోచించుకోవాలి, వీడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలి.